హాయ్ అస్సలాముఅలైకుం, అందరికీ నమస్కారం. లైఫ్ చేంజర్ ఛానల్ ఎడ్యుకేషన్ పీపుల్, చదువుకున్న పిల్లల గురించి. మీ లైఫ్లో మార్పులు తెచ్చుకోండి. పెద్ద పెద్ద చదువులు చదివి మీరు ఏదో సాధించాలని మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాననక, నీడనక, నేలనక, రెప్పనక ఎంత కష్టాలు పడి మీకోసము వాళ్ళు పైసా ఎత్తిపెట్టి మీ అడుగులో వాళ్ళ కష్టజీతాన్ని పారించి వాళ్ళు ఆ రకంగా వాళ్ళు మిమ్మల్ని సర్దుకొని పోతుంటే మీ తల్లిదండ్రులకు మీరేమిస్తున్నారనేది ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటున్నానంటే నేను ఈరోజు ఒక మనిషికి చూసినాను, 4 మగపిల్లలు. లైఫ్ చేంజర్ ఛానల్ ఆయన దగ్గరికి పోయింది, ఆయనకు తగిన సాయం చేసినాం. ఎందుకంటే సాయం చేసి ఫలానా మనిషికి మేము వీడియో తీసి చూపించాలంటే అది మాతో కాదు. ఎందుకంటే దానం అనేది అన్ని దానాల్లో గొప్ప దానం అన్నదానం అన్నారు. ఆ దేవుడు నాకు ఆ దానం చేసినందుకు నాకు ఏమి ఇవ్వాలనో నాకు ఇస్తాడు. కానీ నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మీరు కూలి పని చేసినా కానీ, BMW కార్లలో తిరిగినా కానీ, మీరు ఎక్కడ ఉన్నా కానీ, మీరు ఏ స్థాయిలో ఉన్నా కానీ తల్లిదండ్రులకు మర్చిపోవాకండి. తల్లిదండ్రులే, మీరు హిందువులు ఉంటే దైవంతో సమానం, మీరు క్రైస్తవులు ఉంటే యేసు ప్రభుతో సమానం, మీరు ముస్లిమ్స్ ఉంటే ఆ అల్లా కూడా ఆచరించేది తల్లిదండ్రుల తర్వాత నీకు స్వర్గం అంటున్నాను. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నా అంటే, 2 రోజుల జీవితం. ఈ రోజు గడిచిపోయింది, రేపు ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని బతుకులు మాది. కానీ ఆ అమ్మ నాన్న కోసం, ఈ పిల్లల కోసం ఆ తల్లిదండ్రులు 9 మాసాలు 9 మాసాలు మోసిన తల్లి ఎంత కష్టపడి ఉంటుంది. మేము రుణం తీర్చుకున్నాము, భార్య వచ్చిన తర్వాత మేము మారుతున్నాము అని, మాకు బిజీ షెడ్యూల్ ఉంది అని మీరు అనుకుంటే, ఆ రోజు మీకు ఏ రకంగా వాళ్ళు కష్టపడి మీకు సాగింటారు మీరు ఒకసారి ఆలోచించండి. దయచేసి మీరు ఆస్తులు వదిలేసుకోండి, ఉద్యోగాలు వదిలేసుకోండి, కానీ తల్లిదండ్రులకి వదులు కాకండి. ఎందుకంటే వాళ్ళు బతికినంత కాలమే మీ లైఫ్లో చేంజ్ ఉంటుంది. వాళ్ళకు ఒక ముద్ద అన్నం పెట్టి ఇంట్లో ప్రశాంతంగా స్నానాలు చేయించుకుని మంచిగా క్లాసికల్గా పెట్టుకుంటే ఆ ఇంట్లో దేవదూతలు కూడా వస్తారు. రహమత్కే ఫరిష్తే వ్యాధి, మనం అనుకునేది ఏది కూడా జరగవచ్చు. కానీ ఈరోజే మనం అనుకుంటుంటాం. నరేంద్ర మోడీ గారి వాళ్ళ అమ్మ మొన్నటి వరకు ఉండే, ఈరోజు ఆ మహాతల్లి లేదు. మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో ఉన్న డబ్బులన్నీ వేసి కూడా అమ్మని తెచ్చుకోలేరు కదా. కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ ప్రాణం అనేది పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాదు. ఇలాంటి లైఫ్లో చేంజ్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నేను ఒక దేశ ప్రధాని గురించి ఎందుకు చెప్పినానంటే, దానికి కూడా ఒక మార్గదర్శి ఉంది నా దగ్గర. ప్రధానమంత్రి అనుకుంటే ఏదైనా శాసించగలరు, ఏదైనా తెచ్చుకోగలరు. ఆయన ఏది కూడా మన దేశం రాజు ఆయన. ఐఎమ్ ఇండియన్, మా రాజు మా ప్రధాని నరేంద్ర మోడీ. కానీ ఆయనకి ఇన్ని సౌకర్యాలు ఉన్నా కానీ కన్నా తల్లికి, కాలం తీరిన తల్లికి ఆయన దేవదాసి మొత్తం ఇచ్చినా కానీ, ఆయన జీవితం మొత్తం ఇచ్చినా కానీ ఆ అమ్మని ఆయన తెచ్చుకోలేడు. అది ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్న మనిషికే ఏం చేయలేకపోతే మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఏం చేయగలరు? ఇంత ముద్ద అన్నం పెట్టి ఆ తల్లిదండ్రులకు బాగా చూసుకోండి. వాళ్ళ కాలం తిరిగితే మీకు దీవెనలు ఉంటాయి, మీ పిల్లలు మీకు చూసుకుంటారు రేపు. అందుకు లైఫ్ చేంజర్ ఛానల్ మీ లైఫ్లో మార్గదర్శిగా మారాలనే అన్ని నిజాలు చెప్తున్నాం. ఇక ఇక్కడి నుంచి యూట్యూబ్ ప్రజల దగ్గరికి పంపించండి. 4 మీ మాటలిని మారతారని ఆశిస్తున్నాము. మేము యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించాలని మేము రాలేదు. మేము బిజినెస్లు చేసుకుని, మేము వ్యాపారాలు చేసుకుని బతుకుతున్నాం. కానీ జనాల్లో ఇంకా
మారే అవసరం ఉంది. జై హింద్.